హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, చక్కగా ఇలా 5 రకాలు నైవేద్యాలు చేసి దేవుడికి ప్రసాదం కింద పెట్టచ్చండి. ఈ 5 రకాలు కుడాలు ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను రండి. ఫస్ట్ వచ్చేసి 2 రకాల కుడాలు ఒక పిండితోని ఎలా చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. బెల్లం కుడాలండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని 1 కప్పు వాటర్ వేసుకొని 1/2 కప్పు బెల్లం వేసుకొని అది బాగా మరిగిన తర్వాత 1/2 స్పూను నెయ్యి వేసుకుని చిటికెడంతా సాల్ట్ వేసుకుని బియ్యం పిండి 1/2 కప్పు అందులో వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. తర్వాత ఈ పిండిని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని ఉక్కించాలండి. పిండి అన్నది ఉక్కిపోయిన తర్వాత స్టవ్ అన్నది బంద్ చేసేసి ఓ ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్ర తీసుకుని చిన్న గ్లాసు వాటర్ వేసుకుని ఇడ్లీ పాత్రలో ఈ స్టాండ్స్ ఉంటాయి కదండి, దానికి నెయ్యి రాసి ఇందులో చూపించినట్టు పక్కన పెట్టుకుని ఈ కుడాల పిండి అన్నది బాగా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా కలిపేసుకుని కొంచెం చేతికి నెయ్యి రాసుకుని బాగా కలుపుకుని చూసారా ఇక్కడ చపాతీ పిండిలా మెత్తగా వచ్చింది కదా, అప్పుడు కుడాలన్నది చేసుకోవాలండి. ఇలా గుండ్రంగా కుడాలన్నవి మన బెల్లం కుడాలన్నవి చేసుకోవాలండి. సగం పిండి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ కుడాలన్నవి ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను, ఇందులో ఇడ్లీ పాత్రలో కూడా పెట్టేస్తున్నాను చూడండి. చూసారా ఎంత గుండ్రంగా వచ్చాయో. వినాయకుడికి చాలా ఇష్టం అండి కుడాలంటే. చక్కగా ఇక్కడ పెట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ అదే పిండిలోనే చిన్న చిన్న ఉండల్లా చేసుకుని తప్పడగా చేసుకుని బెల్లం, నేను ఇక్కడ 1/2 స్పూన్ బెల్లం తీసుకున్నానండి. ఇలా అప్పడాల్లా చేసుకున్న దాంట్లో బెల్లం పెట్టుకుని ఇలా గజ్జికాయలా చేసుకుంటే ఇది గజ్జికాయ కుడాలని కూడా అంటారండి. దీంట్లోనే పూర్ణం పెట్టి కూడా చేసుకుంటారు చాలామంది. మేమైతే ఇలా చేసుకుంటామండి, మీకు చూపిస్తున్నాను. దీంతో 2 రకాల వంటకం అన్నది కంప్లీట్ అయ్యిందండి. ఇవి కూడా మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి 3వ రకం వచ్చేసి రవ్వతో చేస్తున్నానండి. బియ్యం రవ్వతో కుడాలు. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులో 1 కప్పు వాటర్ వేసుకుని శనగపప్పు నేను అరగంట సేపు నానబెట్టుకున్నానండి. శనగపప్పు కూడా అందులో వేసేసుకుని 1/2 స్పూన్ సాల్ట్, జీలకర్ర కూడా వేసేసుకుని బాగా పొంగు అన్నది రానివ్వాలండి. 50% ఉడికితే సరిపోతుంది. 1/2 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. మనం బియ్యం రవ్వ వేసుకుంటాం కదా, అప్పుడు బియ్యం రవ్వ అన్నది పేసం అవ్వకుండా పొడి పొడిగా వస్తుందండి. చక్కగా ఇలా వేసేసుకుని 2 కప్స్ వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని ఒకసారి మళ్ళీ మూత తీసి చూడండి. ఇంకా ఉడకలేదు, ఇంకా కొంచెం వాటర్ ఉంది కాబట్టి ఇంకొక 5 నిమిషాలు మనం మూత అన్నది పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూడండి, చక్కగా పొడి పొడిగా మనకి రవ్వ అన్నది ఉడికిపోయింది కదా. పప్పు అన్నది కూడా బాగా ఉడికిపోయింది. శనగపప్పు అన్నది కూడా ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లారబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది బాగా కలుపుకుంటా ఉండల్లా చేసుకుంటా చేయాలండి. ఇలా నొక్కుకుంటా చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ వాటర్ కానీ తడుపుకుంటే ఇలా చేసుకుంటే సరిపోతుందండి. ఇలా అందంగా ఉండరాల్లా వచ్చేస్తాయి. చక్కగా ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఇవి కూడా పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుని ఈ ఇడ్లీ పాత్ర అన్నది స్టవ్ మీద పెట్టేసుకుని మూత అన్నది పెట్టుకోవాలండి కంపల్సరీగాని. ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతాయండి. అప్పుడు మీకు 5 నిమిషాలు అయిపోయి ఉడికిపోయి ఇక్కడ చూపిస్తున్నానండి. ఇప్పుడు మూత తీసి ఇక్కడ చాలా వేడిగా ఉన్నాయి. ఇక్కడ నేను పట్టుకోలేకపోయాను కూడా, చక్కగా ఉడికిపోయి చేతికి కూడా అంటుకోలేదు కదండి, చక్కగా ఉడికిపోయి. నెక్స్ట్ 4వ వంటకం వినాయకుడికి చాలా ఇష్టమైనది పచ్చి ఉండ్రాలండి. బియ్యం పిండి తీసుకుని 1/2 స్పూను బెల్లం తీసుకుని ఆ 2 కూడా కలుపుకుంటా ఇలా తడిగా వేసుకుంటా కొంచెం కొంచెం వాటర్ చిమ్ముకుంటా బాగా కలుపుకోవాలండి చపాతీ ముద్దలా. దాన్నే చిన్న చిన్న ముద్దల్లా చేసుకుని ఉండ్రాల్లా చేసుకుంటే పచ్చి కుడాలంటారండి. ఈ స్వామివారికి చాలా ఇష్టం అంట. మేము ఇన్ని ప్రసాదాలు చేసుకున్నా కూడా మేము పచ్చి ఉండ్రాలన్నాయి వినాయక చవితికి కంపల్సరీగా పెడతామండి. ఎంతమంది పెట్టుకుంటారన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక అరిటాకు తీసుకుని బెల్లం ఉండ్రాలు, గజ్జికాయలు,
రవ్వ ఉండ్రాలు, పచ్చికుడాలు, నెక్స్ట్ వచ్చేసండి శనగలండి. శనగలు కూడా ఈ తానింపులు వేసుకోవచ్చు ఉడకబెట్టి, లేదంటే ఇలా పచ్చి కూడా పెట్టుకోవచ్చండి. చూసారా, ఈ ఈ సంవత్సరం వినాయక చవితికి నైవేద్యం ఇలా చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అండి.